శ్రీమాత్రే నమః. కర్మ వెంటాడిందా? శంకరుడు సంహరించాడా? దీనికి ఏ పేరు పెడతారో? ఆపరేషన్ మహాదేవ్ పేరు వింటుంటేనే ఆహా భలే ఉంది కదా పేరు అనిపిస్తుంది కదా. ఆపరేషన్ మహాదేవ్ మౌంట్ మహాదేవ్ దగ్గర జరిగింది. అసలు ఈ రోజు సోమవారం పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి విషయం మాట్లాడాలనుకున్నారు ప్రతిపక్షం వాళ్ళు. ఇన్ని రోజులైపోయింది, ఇంకా మీరు పట్టుకోరా తీవ్రవాదుల్ని, వాళ్ళని ఏం చేశారు, వాళ్ళ సంగతి ఏంటని చెప్పి కేంద్రం మీద దుమ్మెత్తిపోయాలి అని అనుకున్నారు. ధర్మం మన వైపు ఉంటే భగవంతుడు సహకరిస్తాడు అనడానికి ఇది రోజు నిదర్శనం అనమాట. ఈ రోజే ఏం జరిగిందంటే దచేగాం అడవుల్లో అజ్ఞాతంగా ఎవరో సంచరిస్తున్నారనే వార్త తెలిసింది ఈ సిఆర్పిఎఫ్ దళాలకి, కాశ్మీర్ పోలీసులకి. వీళ్ళు సంయుక్తంగా అక్కడ ఎన్కౌంటర్ చేశారు. పెహల్గాం దాడిలో ఏ ప్రాణాలైతే తీసేశారో ఆ ప్రాణాలు తీసేసిన ముగ్గురిని హతం చేసేశారు. శంకరుడే సంహరించాడేమో. ఈ ఆపరేషన్ కి పేరు ఆపరేషన్ మహాదేవ్. సోమవారం నాడు జరిగింది, మౌంట్ మహాదేవ్ దగ్గర జరిగింది. చనిపోయిన 26 మంది ప్రాణాలు తిరిగి రావు గాని ఆ చనిపోయిన కుటుంబాలు కాస్తైనా వాళ్ళకి మనశ్శాంతి లభిస్తుందేమో అని అనిపించింది. ఎందుకంటే దుర్మార్గంగా పొట్టన పెట్టేసుకున్నారు కదా. ఆ పొట్టన పెట్టుకున్న వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అని చెప్పి కాస్తైనా సంతోషించకుండా ఉంటారా చెప్పండి? అంత దుర్మార్గం కాదు కదా ప్రాణాలు తీసేశారు. ఆపరేషన్ మహాదేవ్ పేరు వింటుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మహాదేవుడు వచ్చాడు, దేవుడు ఉన్నాడు అని అనిపించింది. కర్మ వెంటాడుతుంది అంటారు చూసారా? ఎవరైనా సరే కర్మ ఫలితాన్ని అనుభవించాలి. కర్మ అంటే మనం చేసుకున్న మంచి చెడు రెండు. నువ్వు ఎంత మంచి చేస్తే అంత మంచిని నువ్వు అనుభవిస్తావు, నువ్వు ఎంత చెడును చేస్తే అంత చెడును కూడా నువ్వు అనుభవిస్తావు. ఈ రోజు మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు అక్కడ కేంద్రంలో ఉన్నారు కాబట్టి మనం ఇంకా ప్రశాంతంగా బ్రతుకుతున్నాము అని చెప్పచ్చు. హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే రేపన్న రోజు హిందువుల ఉనికికే ప్రమాదం ఎదురవుతుంది. మనం అందరం కూడా ఓటు బ్యాంక్ గా మారితే మాత్రమే మన దేశం నుంచి దుష్ట శక్తులని తరిమి కొట్టగలం. ఆ రోజు దాడి జరిగినప్పుడు పరాయి మతస్థులు కూడా భారతీయులంటే, హిందువులంటే ప్రేమ ఉన్న వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టారు. ఈ హిందువుల ప్రాణాలు తీసేసినప్పుడు మనందరం కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనందరం చేయగలిగింది ఒకటే, మన సరిహద్దుల్లో మన కోసం రాత్రి పగలు పోరాడుతున్న ఆ జవానులందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ మహాదేవుడే, ఆ మంచు కొండల్లో ఉన్న మహాదేవుడినే ప్రార్థిద్దాం.